చిత్తూరు జిల్లా కుప్పం గంజాయిని నిర్మూలించడానికి ప్రత్యేక టీం కుప్పం మున్సిపల్ కార్యాలయంలో గంజాయిని నిర్మూలించడానికి కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంజాయిని ఎలా నిర్మూలించాలనే విషయాలపై వీఆర్ఓలు మున్సిపల్ సిబ్బందికి కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమావేశానికి కుప్పం సీఐ మల్లేష్ యాదవ్, తహసీల్దార్ చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయిని నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైనా గంజాయిని సాగు చేసినా, విక్రయించినా, అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయదత్తు, ఏవో అమృతవల్లి, ఎక్సైజ్ ఎస్ఐ రామలింగం పాల్గొన్నారు. ప్రోగ్రెస్ టువర్డ్స్ ఏ గంజా ఫ్రీ కుప్పం. మనము ఈ కాన్స్టిట్యూన్సీని 28 డేస్ లో ఈ యాక్షన్ ప్లాన్ లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో ఈ యొక్క రైడింగ్స్ లో ఈ ఎరాడికేషన్ రైడింగ్స్ ఉంటాయి, డిస్ట్రక్షన్స్ ఉంటాయి, రిమూవల్ ఆఫ్ గంజా ప్లాంట్స్ ఉంటాయి, వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, అరెస్టులు ఉంటాయి, యాక్ట్ ప్రకారం ముందుకు పోవడం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మళ్ళీ ఎవరైతే కన్జంప్ చేసిన వాడు, వెండర్, అమ్మేవాడు అందరు గొడవలు ఈ యొక్క 28 డేస్ లో యాక్షన్ ప్లాన్ ప్రకారం చూడమని ఇచ్చినారు. వాళ్ళను ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకు నచ్చజెప్పి అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకు నచ్చజెప్పి ఇలా డిపార్ట్మెంట్స్లో చాలా సబ్సిడీలు ఇచ్చే పథకాలు ఉన్నాయి, మీకు ఏ పంటలు నచ్చితే ఆ పంటలను సాగు చేసుకునే దానివల్ల దానికంటే ఎక్కువ లాభం పొందవచ్చు అని చెప్పి నచ్చజెప్పి ఆ ప్లాంటేషన్ వైపు, ఆల్టర్నేటివ్ ప్లాంటేషన్ వైపు మొగ్గు చూపేటట్లు చేస్తాం. అది మా లాభాన్ని ఇచ్చే పథకాలు ప్రభుత్వం ఎన్నో ప్రవేశపెట్టున్నది. అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, దానిలో ఏది మీకు ఇష్టమైతే దాని వైపు మళ్లించే ప్రయత్నం చేస్తాం. అది చాలా చాలా డేంజర్. అది హెల్త్కి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. నాడీ వ్యవస్థ పైన ప్రధానంగా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సార్లు ఆల్రెడీ చెప్పారు, మన ఎక్సైజ్ ఎస్ఐ గారు చెప్పారు, చాలా చాలా డేంజర్ అది. రైట్, మన రోల్ ఏంటి మీకు అందరికీ సార్ క్లియర్గా నేను అనుకున్నాను. ఏదో మీటింగ్ అంటే ఒక రకంగా చెప్తాడేమో సార్ అనుకున్నాను, కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ పాయింట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా యూత్ స్పీకర్ సార్ అది చాలా అంటే పౌర్ణమిక సందర్భంగా చాలా సంతోషం సార్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్గా, బ్రీఫ్గా, క్లుప్తంగా వివరించడం జరిగింది. అయితే మనం ఫీల్ కావాల్సింది, ఇది మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత ఖచ్చితంగా తీసుకోలేదు. ఎందుకంటే మన పిల్లలు కూడా, ఒక ఉదాహరణ, ఒక ఎస్ఐ గారు ర్యాంక్ ప్రమోట్ ఎస్ఐ గారు, ట్రాన్స్ఫర్ నుండి ఎస్ఐ గారు ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ మా ఎస్ఐ కూడా చెప్పినట్టుగా, ఎక్సైజ్ ఎస్ఐ గారు చెప్పినట్టుగా వాళ్ళ అబ్బాయి ఐఐటీలో ఒక సీట్ వచ్చింది. జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇప్పుడుండే పరిస్థితుల్లో నీటు, ఐఐటి అనేది కొంచెం టాప్ ఎక్కువ అని చెప్పేసి అనుకుంటారు. ఒక కాలేజ్లో ఐఐటి సీట్ వచ్చింది అబ్బాయికి. ఆ అబ్బాయి అంతవరకు టాప్ ఉంటేనే కదా ఐఐటీలో సీట్ వచ్చింటుంది, అవునా కదా సార్? ఆ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు. డ్రగ్స్కి అడిక్ట్ అయి పూర్తిగా అతను చదువు మీద ఏమాత్రం కూడా ఉండగా, మరి ఆ అబ్బాయి వ్యసనాలకు అలవాటు పడిపోయి డబ్బుకి దానికి పూర్తి చదువుకుండా ఇంటికి వచ్చేస్తాడు. బరువుగా మారినాడా లేదా? సో మనందరూ కూడా మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మనసులో ఖచ్చితంగా పిల్లల గురించి ఆలోచిస్తుంటాం. జనరల్గా ఏదో సందర్భంలో సార్ చెప్పినా, ఎవరు చెప్పినా, ఏం చెప్పినా ఏదో మన పని చేస్తూ ఉండి కూడా మన పిల్లల గురించి ఆలోచిస్తామా లేదా? రేపు పొద్దున్న ఈ గాంజా తీసుకునే